హైదరాబాద్లో నిర్వహించనున్న 72వ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి బేగంపేట్ టూరిజం ప్లాజాలో మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా హాజరయ్యారు. తెలుగు భాషలో నమస్తే ఇండియా అంటూ తన ప్రసంగం మొదలుపెట్టి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రపంచ సుందరి క్రిస్టినా పిస్కోవా హైదరాబాద్లో సందడి చేసింది. తెలంగాణ ప్రభుత్వం త్వరలో హైదరాబాద్లో నిర్వహించనున్న 72వ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి బేగంపేట్ టూరిజం ప్లాజాలో నిర్వహించిన ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ కు 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా హాజరయ్యారు. తెలుగు భాషలో నమస్తే ఇండియా అంటూ తన ప్రసంగం మొదలుపెట్టి అందరినీ ఆకట్టుకుంది. Namaste India, hello world. Just at the beginning, I'm absolutely speechless by the beautiful welcome you just prepared for us. It's really showing that India has a lot to offer, and you know, India has such a special place not only in my heart but as well in my journey. Because you may know that last year my journey as Miss World started exactly here in India. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కోసం అలాగే రాష్ట్ర ఆదాయం పెంచడానికి మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. 140 దేశాల నుంచి ప్రతినిధులు, మీడియా వారు వస్తారని, మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. అందాల పోటీలు అంటే ఇంకో కోణంలో చూడొద్దన్నారు. ఇది ఎంతో మంది అమ్మాయిలకు, మహిళలకు మనోధైర్యం, సంకల్పం ఇస్తుందని చెప్పారు. అండ్ త్రూ దిస్ ఈవెంట్ ద్వారా ప్రపంచం మొత్తానికి కూడా ఒక తెలంగాణ రాష్ట్రం, కొత్త రాష్ట్రం చాలా మందికి తెలియకుంటుంది. తెలంగాణ రాష్ట్రం ఉంది, హైదరాబాద్ ఉంది అనే కింద. సో దీని ద్వారా ఇవి క్రియేట్ చేయడం కోసం ఈ యొక్క ఎంప్లాయ్మెంట్, అట్లాగే స్టేట్ రెవెన్యూ, రాష్ట్ర ఆదాయం పెంచి అట్టడుగు వర్గాల వాళ్ళ యొక్క అభ్యున్నతికి దోహదపడాలనేటువంటిది దీని యొక్క ఉద్దేశం, లక్ష్యం, ప్రధానమైనటువంటి అంశం. మహిళలు ఇక్కడ చూస్తూ ఉన్నాం అంటే ప్రపంచంలో ఉన్న మహిళలు ఇవి ఎక్కడెక్కడో దేశాలకు వెళ్తూ ఇందులో పార్టిసిపేట్ కావాలంటే మనం ఒక ధైర్యానికి మనం అభినందించాలా, వాళ్ళకి పార్టిసిపేషన్ అభినందించాలా, వాళ్ళకి స్పిరిట్ను అభినందించాలా. వేలాది మందిగా ప్రపంచ దేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ గొప్ప కళా సంపద ఏతుందో మరి వీటిని మనం ముందుకు తీసుకెళ్లేటువంటి వాళ్ళ యొక్క పరిచయం చేసేటువంటి కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. 72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ సిద్ధమైందన్నారు స్మితా సబ్రవాల్. ఈవెంట్ రాకతో హైదరాబాద్ కే అందం వచ్చిందన్నారు. తెలంగాణను త్రిలింగ దేశం అంటారని, తెలుగు భాషకు పుట్టినిల్లు తెలంగాణ అని మిస్ వరల్డ్ పోటీల ప్రీ ఈవెంట్ లో తెలంగాణ గొప్పతనాన్ని వివరించారు. In the sacred text, Telangana is known as Trilinga Desha. It is the sacred land between the three lingams, Kaleshwaram, Sri Sailam and Daksharamam. It is the home of the Telugu language, and over a period of time it evolved into what they used to call Telinga Desha, and then finally in the 14th century it is known as Telangana. మొత్తంగా ఈ ఈవెంట్ పుణ్యమా అని దాదాపు 3 వారాల పాటు హైదరాబాద్ మహానగరంలో సందడి వాతావరణం నెలకొంది. ప్రపంచ సుందరి పోటీలకు వేదికగా హైదరాబాద్ కానున్న వేళ తెలంగాణ కల్చర్ ను ప్రతిబింబించేలా కల్చరల్ యాక్టివిటీస్ ను నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి.